బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతోని గెలిచి పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎంబటే పడ్డాడు కదా కేటీఆర్. వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఇడిచిపెట్టే ముచ్చటే లేదని పట్టుబట్టిండు. రాఖీట్ల పండుగకి ఇంటికాడుండి షెల్లె కవిత చేత రాఖీలు కట్టించుకునే కార్యం ఉన్నా, సంబురంగా పండుగ చేసుకోవాలని ఉన్నా, దానికంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళ పదవులు ఊడబీకుడే ముఖ్యం కాబట్టి ఢిల్లీకి పోయిండు. సుప్రీంకోర్టులో కేసు వేసేతానికి వకీల్ సాబ్లను ఎంటేసుకొని ఢిల్లీకి పోయిండు. ఇప్పటికే ఎమ్మెల్యేల పదవుల ముచ్చట మీద న్యాయ పోరాటం చేస్తే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు 3 నెలల గడువు పెట్టింది సుప్రీంకోర్టు. అంటే కొద్ది రోజులలో ఎమ్మెల్యేల పదవులు పోవుడు ఖాయం, ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం. అదే గనుక జరిగితే కేటీఆర్ న్యాయ పోరాటంలో గెలిచినట్టే. ఉప ఎన్నికలలో కూడా గెలవాలని ఎత్తులేస్తున్నాడు. అగో అచ్చం గట్లని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల పదవులను లేకుండా చేయాలని ఢిల్లీకి చేరిండు. అట్లయితేనే ఇంకో తాప కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారరు. ఎంతటి కష్టకాలంలోనైనా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటారు. ఒకవేళ వేరే పార్టీలకు పోవాలని అనుకుంటే పదవికి పార్టీకి రాజీనామా చేసిపోతారు. అంత భయం ఉంటుంది. కారు గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి పోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎన్నుత వణుకు పుట్టి గచ్చుమంటది. అగో అది చేసేతానికే మాజీ మంత్రి కేటీఆర్ న్యాయ పోరాటం గట్టిగానే చేస్తున్నాడు. పండుగలు పబ్బాలను లెక్క చేయకుండా కోర్టులకు పోతున్నాడు. అయితే కొంతమంది మాత్రం కవిత చేత రాఖీ కట్టించుకుని ఇష్టం లేకనే ఢిల్లీకి పోయిండు కేటీఆర్ అని అంటుర్రు. పార్టీలో లేనిపోని లెల్లులు పుట్టించి గాయ గందరగోళం చేస్తున్న షెల్లె కవితను కలవొద్దని ఇట్లా చేస్తున్నాడని అంటుర్రు. ఏది నిజం అనేది మనకు తెలియదు కానీ పార్టీ ఫిరాయించిన వాళ్ళ పదవులు ఊడవీకేదాకా ఇడిచిపెట్టే తట్టే లేడు కేటీఆర్. పట్టిన పట్టు ఇడిచేటట్టు లేడు కదా కేటీఆర్. అయినోళ్లకు ఆకుల కానోళ్లకు కంచం లేచినట్టే చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా. ఇగో ఇక్కడ చూడండి ఎట్లా చెరువు ఏరియాలో కడుతున్నారో పెద్ద పెద్ద బంగ్లాలు. ఇది ఎక్కడనో కాదు, మొన్నటి వరదలకు నిండా మునిగిన మణికొండ ఏరియా. చెరువులకు పోవాల్సిన నీళ్లు సీదా ఇండ్లకి ఎందుకు వచ్చినాయో అర్థమైందా? ఇగో కిసోంటి బిల్డింగులు కడుతున్న వాళ్ళను చూసి చూడనట్టు వదిలేసినందుకే పేదోళ్ళ ఇండ్లు గూలగొట్టి పెద్దోళ్ళ ఇండ్లు కాపాడినందుకు వరదలు ఇండ్లకి వచ్చినాయి. చెరువు ఫుల్లుగా నిండితే మునిగిపోయే జాగను ఫుల్ ట్యాంక్ ఏరియా అంటారు. అదేనుల్లా అందరు అంటారు కదా ఎఫ్టీఎల్ అని. ఆ ఎఫ్టీఎల్ ఏరియాలో కడుతున్నారు. మణికొండ మున్సిపాలిటీ ఏరియాలున్న అల్కాపూర్ టౌన్షిప్కు ఆనుకొనున్న నెక్నాంపూర్ చిన్న చెరువు ఇది. దీంట్లోనే చెరువు జాగను పూడ్చి పూజ కన్స్ట్రక్షన్స్ అనేటోళ్ళు కడుతున్న లేబర్ క్యాంపు కట్టడాలు. ఇట్లా వీటిని కట్టనిస్తే వరదలు రావా? ఇది ఒకటే కాదు, ఇంకొన్ని దిక్కులల్లా ఎఫ్టీఎల్ ఉన్న ఏరియాలో అందరికీ తెలిసేటట్టు బహిరంగంగానే పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారట. ఇంతకుముందు ఈ ఏరియాలో లేబర్ క్యాంపులు కడుతుంటే హైడ్రా మొత్తం కూలగొట్టిందట. మరి తర్వాత హైడ్రాకు సర్కార్కు పూజ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి నడుమ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇగో గిట్ల బిల్డింగులు కడుతున్నారు. ఎందుకు ఇట్లా కడుతున్నారని ఎవరన్నా అడిగితే హైడ్రా ఆఫీసర్ల దగ్గర ఇరిగేషన్ డిఈఓ దగ్గర పర్మిషన్లు తీసుకున్నామని చెప్తారట. అప్పుడు ఎఫ్టీఎల్ ఏరియాలు ఉన్న బంగ్లాలు ఇప్పుడు మారిపోతాయా? ఒక్క ఏడాది కాలంలోనే అన్నీ మారిపోతాయా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జనాలు వానలు వస్తే వరదల పాలవుతురు. ఇంత ఘోరం ఉంటుంది ఎక్కడన్నా షిషిషి అని చీదరించుకుంటున్నారు హైడ్రా తీరు గురించి పట్నం పబ్లిక్.